అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. 2019 నుంచి 24 వరకు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పుకి ఆయా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించింది. నియోజకవర్గాల అభ్యర్థుల మార్పులపై కూడా ప్రత్యేక దృష్టి సారించింది వైసీపీ అధిష్టానం. అందులో భాగంగానే టీడీపీ కంచుకొట్టుకున్నటువంటి పరుచూరు నియోజకవర్గంలో 5వ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతలు అయితే మాజీ మంత్రివర్యులు గాదె వెంకటరెడ్డి గారి తనయుడికి గాదె మధుసూదన్ రెడ్డికి అయితే ఇప్పుడు బాధ్యతలు అప్పగించడం జరిగింది. అసలు ఇప్పుడు పరుచూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతారు, ప్రణాళికలు ఏమున్నాయి, టీడీపీని ఎలా ఎదుర్కొనబోతున్నారు, ఇప్పుడు వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు మనం చేద్దాం. సార్ నమస్తే. సార్ ముందుగా ఆర్టీవీ తరఫున పరుచూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నందుకు మీకు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు మనం చెప్పుకుంది టీడీపీ కంచుకోట పరుచూరు నియోజకవర్గం పేరు పడిపోయింది. 2014, 19, 24 3 సార్లు క్లీన్ స్విప్ చేసిన ఏలూరు సాంబశివరావుని పరుచూరు నియోజకవర్గంలో ప్రీవియస్ అంటే మీ కుటుంబ నేపథ్యం అయితే రాజకీయ అనుభవం ఉంది, కానీ మీకైతే నేరుగా ప్రత్యక్ష రాజకీయాలకు అనుభవం లేదు. మీరు ఎలా ఎదుర్కొనబోతున్నారు, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు? పర్చూరు నియోజకవర్గంలో పార్టీ చాలా బలంగా ఉంది. అది నాన్నగారు దాదాపు 1967 నుంచి ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న సత్సంబంధాలు కానివ్వండి, ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ఒకసారి సమితి ప్రెసిడెంట్గా చేస్తున్నారు. ఆయనకున్న అనుభవాలు, ఆయనకున్న సంబంధాలు ఇవన్నీ కూడా నాకు బాగా ఉపయోగపడతాయని ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను చాలా థ్యాంక్స్ అంటే కృతజ్ఞతలు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆయన నన్ను నమ్మి నాకు ఈ బాధ్యతను అప్పగించినందుకు ముందుగా ఆయనకి థ్యాంక్స్ చెప్తూ, ఇక రాజకీయ ఎలా నేను ఎదుర్కోబోవాలి అనే దాని మీద ఒక పక్కా ప్లాన్తోనే ఉన్నాను. నాకు 2 నెలల క్రితమే నాకు చెప్పడం జరిగింది. దాన్ని ఏ విధంగా చేయాలి, ఎట్లా చేయాలి అనేది ఒక పక్కా ప్లాన్ ప్రకారమే ఉన్నాను నేను. పర్చూరు కాన్స్టిట్యున్సీ ప్రజలు చాలా తెలివిగలవారు. ఇక్కడున్న పరిస్థితులు అన్నీ నాకు అవగాహన ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కూడా నేను నాన్నగారితో పాటు ఇక్కడ రాజకీయంగా తిరిగి ఉన్నాను కాబట్టి నాకు చిన్న అవగాహన ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న తప్పిదాలు అనేయండి, పొరపాట్లు అనేయండి, లేకపోతే ఒకళ్ళ మధ్య చిన్న చిన్న డిఫరెన్సెస్ అనేయండి, దానివల్ల పార్టీ కొంచెం ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం. ఇప్పుడు ఆ పరిస్థితుల నుంచి మేము అందరం కూడా కలిసి కట్టుగా సమిష్టిగా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్తని అందరిని కూడా దగ్గర తీసుకొని గత 3 ఎలక్షన్స్లో ఏం జరిగింది, ఎందువల్ల మనము ఇబ్బందులు పడ్డాము, ఏ విధంగా టీడీపీ పార్టీ ఇక్కడ గెలవగలుగుతుంది అనే దాని మీద కొంచెం చర్చించి ఒక పక్కా ప్రణాళికతో వెళ్తాం అనేది నా ఉద్దేశం. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి కూడా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడో చోట కొద్దిగా ప్రభావం అయితే చూపించింది వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ పరుచూరు నియోజకవర్గంలో 14లో కానీ 19లో కానీ 24లో కానీ ఎటువంటి ప్రభావం చూపించలేకపోయింది. ఇక్కడ హమహమీలు దగ్గుబాటి వెంకటేశ్వర గారు మాజీ మంత్రివర్యులు చేశారు, గొట్టిపాటి భరత్ చేశాడు, అదే తర్వాత మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గారు చేశారు. ఇలా వరుసగా ఇన్ఛార్జీలు మారుతున్నారు. ప్లస్ ఇతను కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు కూడా మారటం జరిగింది. కానీ ఇంతమంది మారుతూ వచ్చారు, కానీ పార్టీ ప్రభావం చూపలేకపోయారు, పార్టీని బలోపేతమై చేయలేకపోయారు. పార్టీ బలోపేతమని చేయలేకపోయారని నేను ఒప్పుకోను, కానీ పార్టీ బలంగా ఉంది, కార్యకర్తలు బలంగా ఉన్నారు. కాకపోతే ఇక్కడ లాస్ట్ 5 years మనం అధికారంలో ఉన్న 5 yearsలో 3 ఇన్ఛార్జీలు మారటం వల్ల ఆ ఇన్ఛార్జీలతో ఉన్న సత్సంబంధాలతోటి నాయకులు మధ్య చిన్న చిన్న పొరపక్షాలు కానీ చిన్న చిన్న డివిజన్స్ కానీ ఉన్నాయి. అందువల్ల మేము ఇబ్బందులు పడ్డామని మేము అనుకుంటా ఉన్నాం. కానీ పార్టీ బలంగానే ఉంది. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ కానివ్వండి, ఈ కాన్స్టిట్యున్సీలో పుష్కలంగా ఉంది. ఇక్కడ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా బలంగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సమిష్టిగా మనం తీసుకెళ్ళగలిగితే కంపల్సరీ ఈ కంచుకోటని మనం బద్దలు కొట్టడానికి రెడీగా ఉన్నాం. మేము 29లో మేము ఇక్కడ గెలవబోతా ఉన్నాం. ఇక్కడ గెలిచి పర్చూరు తెలుగుదేశం కంచుకోట అనే దాన్ని మేము బద్దలు కొట్టి
మేము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడబోతా ఉన్నాం 29లో. 2024లో ఎన్నికలకు ముందు కొద్ది నెలల ముందే ఎడం బాలాజీ వైఎస్ఆర్సీపీ బాధ్యతలు పర్చూరు నియోజకవర్గం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అంతే ఫాస్ట్గా కూడా అతను ప్రజలకు దూరం అవటం, పార్టీ కేడర్కు దూరం అవటం జరిగింది. ఇలాంటి నాయకులను పెట్టుకోవటం వల్లే వైఎస్ఆర్సీపీ ఇక్కడ సమస్య ఏర్పడుతుందంటారా, లేకపోతే ఎవరు గతి లేక ఇలాంటి వాళ్ళని పెట్టుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీకి ఏర్పడిందంటారా? వైఎస్ఆర్సీపీకి గతి లేక పెట్టుకోవటం అని కాదండి. ఆ రోజున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా మీకు రాష్ట్రం మొత్తం మీద మా నాయకుడు క్యాస్ట్ ఈక్వేషన్స్ అనివ్వండి, లేకపోతే ఈ కారణాల దృష్ట్యా చేసి ఉండొచ్చు. బాలాజీ గారు కూడా మంచి నాయకుడు, కాకపోతే అతనికి టైము తక్కువగా ఉండటం వల్ల అన్ని కాన్స్టిట్యున్సీలో అన్ని పార్ట్స్ వెళ్ళలేకపోవటం వల్ల కొంచెం ఇబ్బందులు జరిగి ఉండొచ్చేమో. కానీ ఆయన కూడా మంచి నాయకుడు. మేము ఎన్నుకున్న వాళ్ళంతా కూడా మంచి నాయకులే. కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. 2024 ఎన్నికల సమయం ముందు వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రజలకు కావాల్సినవి కూడా ఇచ్చామని చెప్పేసి అన్నారు. ఎన్నికల ముందు కూడా చాలా ధీమాగా వెళ్ళారు. కానీ తీర్పు ప్రతికూలంగా వచ్చింది. అంటే ప్రజలు మెచ్చేటట్టు వైఎస్ పాలన లేదంటారా, లేకపోతే అనుకున్న విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకి మెప్పించలేకపోయారంటారా? జగన్మోహన్ రెడ్డి గారి పాలన జనరంజకమైనది. ఆయన పేద ప్రజల గురించి ఆలోచించారు. ప్రతి పథకం పేద ప్రజల కోసమే చేశారు ఆయన. ఇక జన తీర్పు అంటారా, ఇది మనది డెమోక్రసీ. ఈ డెమోక్రసీలో జనం ఏ తీర్పు ఇస్తే ఆ తీర్పు మనం అంతా కట్టుబడి ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పథకాలు కానివ్వండి, ఆయన విధానాలు కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా జనంలోనే ఉన్నారు, జనం మధ్య ఉన్నారు. జనం ఎప్పుడు ఆయనకి ఈ రోజున బయటికి వచ్చారు, జనం మధ్యలోకి వచ్చారంటే ఆయన ప్రజాభిమానం చూస్తే మీకే అర్థమవుతూ ఉంటుంది. అందువల్ల నేను చెప్పగలిగేది ఏంటంటే ప్రజల తీర్పు అనేది మన డెమోక్రసీలో ఇట్స్ ఎ ఫైనల్. దానికి అనుగుణంగా ఈ రోజున మేము ప్రతిపక్షంలో ఉన్నాం. మేము మళ్ళీ ప్రజలు మెప్పు పొంది మేము మళ్ళీ ప్రతిపక్షం నుంచి అధికార పార్టీలోకి రావడం 100% గ్యారంటీ. అంటే ప్రజలు మెచ్చిన నాయకుడు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడు, ప్రజలకు దగ్గరగా వెళ్ళాడు. కానీ కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యేసరికి కొంత డౌట్ అయితే ఏర్పడుతుంది. అసలు ఎందువల్ల 11 సీట్లకే పరిమితం అయ్యేదని పెద్ద సమస్య. ఈ 11 సీట్ల మీద పరిమితం అవడానికి మా నాయకుడు కూడా ఓడిపోయిన తర్వాత నెక్స్ట్ డే నుంచే, ఇప్పుడు ఆల్మోస్ట్ 7 months అయింది, ఆయన కూడా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఎందువల్ల ఇలా జరిగింది ఏంటి అనేది ఆయన కూడా తెలుసుకుంటూ ఉన్నారు. ఆయన రాష్ట్రం మొత్తం మీద ఎందుకు ఇలా జరిగింది అనే దాని మీద ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన మాకు దిశానిర్దేశం చేస్తారు. దాని ప్రకారం మేమంతా కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పుడు వరకు మీరు చెప్పిన విధంగా పర్చూరు నియోజకవర్గంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు అయితే కొన్ని వర్గ విభేదాలు అయితే వీటన్నిటిని ఏ విధంగా కలుపుకొని కొత్తగా బాధ్యతలు తీసుకుని మీరు పర్చూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయబోతున్నారు? మీరు వర్గ విభేదాలు అంటున్నారు. నాకు తెలిసి పర్చూరు కాన్స్టిట్యున్సీలో వర్గ విభేదం ఏమీ లేదు. అందరినీ కలుపుకొని పోతాను. నాకున్నది ఏకైక ఎజెండా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారే ఇక్కడ మా పార్టీ. ఆయనకి ఎవరైతే లాయల్గా ఉంటారో, పార్టీకి ఎవరైతే లాయల్గా ఉంటారో వాళ్ళే మా పార్టీ. ఆ విధంగా మేము ముందుకు వెళ్తాం తప్పితే ఇక్కడ ఏ వర్గ విభేదాలు లేవు, ఏ వర్గము లేదు. అంతా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వర్గం ఒక్కటే ఉంది ఇక్కడ. అయితే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ప్రత్యేకించి కొన్ని నియోజకవర్గాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టడం జరిగింది. నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లు కూడా మార్చడం కూడా జరిగింది. అందులో భాగంగా పర్చూరు నియోజకవర్గం పేరు కూడా ఇది సరైన చర్యని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు కూడా కొంతమంది నియోజకవర్గంలో పేర్లు మార్చడం వల్లే ఇటువంటి రిజల్ట్స్ రావడానికి ప్రధాన కారణం. మరి ఇటువంటి సమయంలో ఎన్నికలు అయిపోయిన కొద్ది నెలల్లోనే కొత్త నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు కొంతమందికి అప్పగించడం ఇది పార్టీకి ఏ విధంగా ఉపయోగపడబోతుంటారు? అది జగన్మోహన్ రెడ్డి గారు పై స్థాయిలో తీసుకున్న నిర్ణయం. ఆయన ఈ రోజున నాకు ఈ అవకాశం ఇచ్చాడంటే నెక్స్ట్ 4 years ఉన్నాయి. ఆ 4 yearsలో ఏమైనా చేయడానికి సిద్ధంగా మమ్మల్ని అందరూ ప్రిపేర్ అవ్వమన్నారు. ఆ విధంగా మేమందరం కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మేము ఈ పర్చూరు కాన్స్టిట్యున్సీలో లాస్ట్ 3 times మేము ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్ 2029లో కానీ, అది 27 జమిలీ ఎలక్షన్స్ అంటున్నారా తెలియదు మనకి. నెక్స్ట్ ఎలక్షన్లో మేము ఇక్కడ మా పార్టీ అభ్యర్థిని మేము గెలిపించి మేమందరం కలిసి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కానుకగా ఇవ్వబోతా ఉన్నాం. మీ నాన్నగారు మాజీ మంత్రివర్యులు
9 సార్లు ఏం పోటీ చేసినట్టు పరిశోధన నియోజకవర్గం మీద ఎక్కడైతే 2 సార్లు మంత్రి, 5 సార్లు గెలిచారు, 4 సార్లు ఓడిపోవడం కూడా జరిగింది. ఓడిపోయిన టైంలో కూడా చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు అటువంటి వారి అనుభవాల్ని మీరు తీసుకొని ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్ళిపోతున్నారు? ముఖ్యంగా మీ పార్టీ నాయకులు కానీ, క్యాడర్ కానీ, కింద స్థాయి శ్రేణులు, కార్యకర్తలు కానీ మీరు ఎటువంటి భరోసా పార్టీకి ఇవ్వబోతున్నారు? మా నాన్నగారు రాజకీయ జీవితం సుదీర్ఘమైన 50 ఏళ్ళ పైచులకు రాజకీయ జీవితం. నేను ఒక ఎమ్మెల్యే కొడుకుగా పుట్టాను. చిన్నప్పటి నుంచి రాజకీయం అనేది మా ఇంట్లో రోజు నేను నిద్రలేస్తూనే చూస్తూ ఉన్నాను. అది మా నాన్నగారి ఏదైతే ఆయన అనుభవాలు ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని మేము ఇక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్తకి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీకు తెలుసు ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రం మొత్తం మీద అనేది. మా కార్యకర్తలకు అండగా ఉంటూ మా నాయకుల్ని బలోపేతం చేస్తూ మేము మా కార్యకర్తలకు అండగా 24 గంటలు నేను ఇక్కడే ఉండి మా కార్యకర్తలకు అండగా ఉండి మా పార్టీని బలోపేతం చేయడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ పరుచూరు నియోజకవర్గ నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి మధుసూదన్ రెడ్డి గాదే ఖచ్చితంగా రానున్న 2029 ఎన్నికలే ధ్యేయంగా కూడా మేము ఇక్కడ కార్యక్రమాలు అయితే నిర్వహిస్తాము. ఇప్పటివరకు టీడీపీ కంచుకోటకు ఉన్నటువంటి పరుచూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండాను అతి త్వరలో ఎగరవేయబోతాం. ఉన్న చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించి పార్టీని కూడా ఏకతాటిపై తీసుకొచ్చి ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితే మంచి బహుమానం అయితే పరుచూరు నియోజకవర్గం నుంచి అందించబోతున్నామని చెప్పేసి కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. విడిజిల్లా లక్ష్మతో శ్రీనివాస్, RTV, పరుచూరు, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.